సీఎం రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులు ఏ వేదిక ఎక్కినా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కోసం మాట్లాడుతున్నారు. కేబినెట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయాలని, దాన్ని 2025 డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించాలని తీర్మానించింది. ఈ విజన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకమైందిగా కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. తెలంగాణ రైజింగ్ 2047 5 కీలక అంశాల్లో ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి 10% అందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మధ్యకాలిక లక్ష్యంగా 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అంటున్నారు. పెట్టుబడులను విశేషంగా ఆకర్షించాలని నిర్ణయించుకుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, సినీ పరిశ్రమ, పర్యాటకం, ఇంధన, రవాణా, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్కార్ భావిస్తోంది. తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్ గా, ఏఐ రెడీ డేటా సెంటర్లకు, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాలకు గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన రీతిలో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలని భావిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని ఇప్పటికే తీర్మానించుకుంది. 3000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, టోక్యో నగరాలతో పోటీ పడేలా, కాలుష్య రహిత కార్బన్ జీరో నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టుల తరహాలో మూసీ నదిని పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. రవాణా అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 201 కిలోమీటర్ల దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించి హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయడం కూడా ఇందులో ఒక భాగం. RRR లోపల చిన్నపాటి నూతన నగరాల నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో మరో కీలక లక్ష్యం మానవ వనరుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం, యువతకు ప్రపంచ నైపుణ్యాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచడం లక్ష్యం అంటోంది ప్రభుత్వం. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లుగా తీర్చిదిద్దడం, ఐటీఐలలో విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్యను అందించడం విజన్ 2047 లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. ఇందులో మహిళా సాధికారత సాధించడం మరో లక్ష్యం. స్వయం సహాయక బృందాల్లోని 66 లక్షల మంది మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని, ఈ లక్ష్యాన్ని 2028లోగా అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కూడా భాగం చేసింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు పకడ్బందీగా లబ్ధిదారులందరికీ అందేలా చూడడం, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, వరి ధాన్యానికి బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఈ డాక్యుమెంట్ లో ప్రతిపాదించనుంది. అంతేకాకుండా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్తును 32 లక్షల కుటుంబాలకు అందిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాలు లబ్ధిదారులందరికీ అందే ప్రణాళికలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం పారదర్శక పాలనలో మార్గదర్శిగా నిలవాలన్న లక్ష్యాన్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచాలని నిర్ణయించింది. సరైన పాలన అందించడం, ప్రతి నిర్ణయం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంతో ఉండేలా లక్ష్యాలను నిర్దేశించుకోనుంది. ఇందుకోసం టీఎస్పీఎస్పీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను బలోపేతం చేయడం ఇందులో భాగంగా పెట్టుకుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. ఈ 5 అంశాలనే ఓ రోడ్ మ్యాప్ గా తీసుకుని తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, హైదరాబాద్ నగర అభివృద్ధి, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన వంటి 5 అంశాలు కీలకమని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. 5 వేళ్లతో హస్తం ఎలా రూపొందుతుందో ఈ 5 అంశాలతో విజన్ డాక్యుమెంట్ సమగ్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్తున్నారు.